సో, అలాగే మనకి ఎక్కడన్నా కూడా ఎరువులకి ఏదన్నా లింక్ ప్రొడక్ట్స్ అంటే ఏదన్నా ఒక నానో యూరియా కానీ, లేతే ఏదైనా జింక్ కానీ ఇట్లాంటి ఏదైనా లింక్ పెట్టి ఎవరన్నా వ్యాపారస్తులు అంటే మన ఆర్ఎస్‌కేస్‌లో అది ఎలాగో ఉండదు. బయట వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తులు మరి ఎక్కడన్నా చేసినట్లయితే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించి దాని మీద కూడా మనం ఆ స్టాక్‌ని డిటైన్ చేసి అంటే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. వారి మీద యాక్షన్ వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేసే పరిస్థితి ఉందండి. మన ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 10 అట్లాంటి 6A కేసెస్ మనం పెట్టడం జరిగిందండి. మన దగ్గరగా 1,70,000 వాళ్ళకి అపరాధ రుసుము కింద మనం ఫైన్లు వేయడం జరిగింది. ఆ ఫైన్ కూడా మనం వసూలు చేసి గవర్నమెంట్‌కి రిమిట్ చేయడం జరిగిందండి. సో, అది కూడా ప్రెజెంట్ కంటిన్యూ అవుతా ఉంది. ఎక్కడన్నా అట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఈసారి ప్రైవేట్ వ్యాపారాల వద్ద సరుకును కూడా మనమే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం పర్మిట్స్ ఇస్తున్నాం అనమాట. ఇంక వారికి అవకాశం లేకుండా మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుని వ్యవసాయ అధికారి ఇచ్చిన పర్మిట్ మేరకే వారు ఎరువులు అమ్మవలసి ఉంటుంది అనమాట. సపోజ్ యూరియా ఉన్నట్లయితే మరి ఆ యూరియా మనకు కావాలంటే కానీ రైతులు అక్కడ ఏవో గారి పర్మిట్ తీసుకుంటేనే ఆ ప్రైవేట్ వ్యాపారస్తుడు మీకు సరఫరా చేస్తాడు. వాడు డైరెక్ట్గా అమ్మడానికి అతని ఇష్టం వచ్చిన రైతులకి కానీ అతని ఇష్టం వచ్చిన వ్యక్తులకి కానీ అతను అమ్ముకోవడానికి అయితే అవకాశం అయితే ఈసారి మనం ఇవ్వట్లేదండి. సో, ఆ విధంగా దీన్ని రెగ్యులేట్ చేస్తున్నాను. కొనుగోలు అన్ని బిల్స్ పడినాయండి. అంటే అది మన డిపార్ట్మెంట్ పరిధిలో కాకపోయినా కూడా మరి 84% ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు పూర్తయిందండి. ఏ విధమైన ఇష్యూస్ లేవు. ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ ఎట్లా వస్తాయంటే అండి, మీకు ఆ రైతుకి సంబంధించిన అకౌంట్ ఏదైనా ఫ్రీజ్ అయిపోవడం, అలాగే అకౌంట్కి సంబంధించిన ఆధార్ బేస్డ్ అకౌంట్కి మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఎన్పిసి యాక్టివేషన్ లేకపోవడం, అట్లాగే ఆ అకౌంట్ బ్లాక్ అయిపోవడం ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా ఇష్యూస్ ఉంటాయండి. అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు లోకల్గా వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే దాన్ని ఏ విధంగా మీరు రిజాల్వ్ చేసుకోవాలో చెప్పి వారు దాన్ని వెంటనే రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. డబ్బులు పడకపోవడం అంటూ లేదండి. 2 గంటల నుంచి 24 గంటల లోపు అందరికి కూడా డబ్బులు ఇమ్మీడియట్గా పడిపోతున్నాయండి. ఎఫ్టీఓ జనరేట్ చేసిన వెంటనే అమౌంట్ అయితే వెంటనే క్రెడిట్ అవుతూ ఉందండి. ఏ విధమైన ఇష్యూస్ లేవు.